శుభ సాయంత్రం. నా పేరు ఎరికా కిర్క్. చార్లీ కిర్క్ నా భర్త. గ్యాన్ హింసను పరిగణనలోకి తీసుకోకుండా బాగుండి. నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. నా హృదయంలో ఉన్న నష్టాన్ని వివరించడానికి ప్రేమకు మాటలు లేవు. ఈ సంగతులన్నీ నాకు అర్థం కాదు. దేవుడు తెలుసు, నాకు తెలియదు. కానీ చార్లీ, బేబీ, నీకు కూడా తెలుసని నాకు తెలుసు. నేను ఆమెతో మాట్లాడాను. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా, నేను నిన్ను మిస్ అయ్యాను. నేను చెప్పాను, నన్ను కూడా మిస్ అయ్యాను బేబీ. ఆమె అడిగింది, నాన్న ఎక్కడ? 3 సంవత్సరాల పిల్లాడికి ఏమి చెప్పాలి? ఆమెకి 3 సంవత్సరాలు. నేను చెప్పాను, బేబీ, నాన్న నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు ఆందోళన పడకూడదు. అతను యేసుతో కలిసి ప్రయాణానికి వెళ్ళాడు, నీ బ్లూబెర్రీ బడ్జెట్కు డబ్బు సంపాదించడానికి. ఓ దేవుడా, చార్లీ, నువ్వు యేసుతో కలిసి ఉన్న దృశ్యాన్ని చూడటం నాకు ఎంత వినమ్రతలు కలిగించిందో చెప్పలేను. అది అద్భుతంగా ఉంది. ఫీనిక్స్లో, అమెరికా అంతటా, ప్రపంచవ్యాప్తంగా చార్లీకి తమ ప్రేమను చూపిన కోట్లాది మందికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నా భర్తకు అత్యంత స్నేహితుడు అయిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన అద్భుతమైన భార్య యుఎస్ఏకి వారి ప్రేమ, మద్దతుకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇద్దరూ నా భర్తను ఇంటికి తీసుకురావడంలో ఎంతో గౌరవం చూపారు. మీరు ఇద్దరూ అసాధారణమైన వారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ మరియు ఆయన కుటుంబానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అధ్యక్షుల గారు, నా భర్త మిమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు. అలాగే మీరు కూడా ఆయనను ప్రేమించారని ఆయనకు తెలుసు. అవును, ఆయన ప్రేమించేవాడు. మీ స్నేహం అద్భుతంగా ఉండేది. మీరు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన కూడా మీకు మద్దతుగా ఉన్నాడు. చివరగా నా స్నేహితుడు చార్లీ కిర్క్. ఇప్పుడు విశ్రాంతి తీసుకో అన్నా. మేము గస్తీ చూస్తున్నాం, వాల్హల్లాలో కలుద్దాం. చార్లీ ఓ దేశభక్తుడు. తన జీవితాన్ని స్వేచ్ఛావాదన కోసం, అలాగే ఆయన ఎంతో ప్రేమించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల కోసం అంకితం చేశాడు. అతను స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, న్యాయం మరియు అమెరికా ప్రజల కోసం పోరాడాడు. అతను సత్యం మరియు స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు. యువతలో ఇంత గౌరవాన్ని పొందినవాడు ఎప్పుడూ లేడు. నా భర్తను హత్య చేసిన దుష్టుడు వారు చేసిన పని ఎంత ఘోరమో. ఎల్టీ బ్రేక్ టైం 05 SGT వారికి అర్థం కాదు. చార్లీ దేశభక్తి, విశ్వాసం, దేవుని కరుణామయమైన ప్రేమ గురించి సందేశం ఇచ్చినందుకే వారు అతన్ని చంపారు. కానీ వారు ఒక్కటే తెలుసుకోవాలి, నా భర్త మిషన్ ఇంతకు ముందు ఎంత శక్తివంతంగా ఉందో మీరు అనుకుంటే మీకు అసలు అర్థం కాలేదు. మీరు ఈ దేశం అంతటా, ఈ ప్రపంచంలో ఏమి విడుదల చేశారో మీకు అసలు అర్థం కాలేదు. మీకు అసలు అర్థం కాలేదు. ఈ భార్యలో మీరు రగిలించిన అగ్ని ఎంతటి దానో మీకు తెలియదు. ఈ విధవ రోదనలు యుద్ధ నినాదంలా ప్రపంచం అంతటా మారుమోగుతాయి.